లాస్ట్ క్లాస్లో మనం ఆడిటింగ్కి అలానే ఓచింగ్కి ఉన్నటువంటి మధ్య రిలేషన్ని మనం డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఈరోజు మనం డిస్కస్ చేసేటువంటి ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అని అంటే డిస్టింక్షన్స్ బిట్వీన్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఆడిటింగ్. ఆడిటింగ్కి మరియు శోధనలకి మధ్య తేడా. సాధారణంగా మనకి ఆడిటింగ్ అంటే తెలుసు, ఏంటి అనంటే అకౌంటెన్సీ ఎక్కడ అంతమగునో ఆడిటింగ్ అక్కడ ప్రారంభమగును అనే టాపిక్ గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. అకౌంట్స్ అనేవి దేన్ని ఆధారంగా చేసుకుని తయారు చేయబడతాయి అనంటే బుక్ కీపింగ్ ఎలా నిర్మించబడుతుంది అనంటే ఒక కంపెనీలో ఒక ఆర్థిక సంవత్సరంలో జరిగినటువంటి వ్యవహారాలన్నింటినీ ఒక క్రమ పద్ధతిలో తయారు చేసే ఒక క్రియాశీలకమైనటువంటి ఒక పద్ధతిని మనం బుక్ కీపింగ్ అంటాం. ఈ బుక్ కీపింగ్లో ఉన్నటువంటి వివరాల ఆధారంగా సరైన క్రమ పద్ధతిలో చిట్టాపొద్దులను అలానే ఆవర్జాలను తయారు చేయడాన్ని మనం అకౌంటెన్సీ అని చెప్తాం. ఈ అకౌంటెన్సీలో వచ్చినటువంటి విలువలు ఖచ్చితమా కాదా అనేది తెలుసుకోవడానికి చేసేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరీక్షని మనం ఏమని చెప్తామంటే ఆడిటింగ్ అని చెప్తాం. అంటే ఇక్కడ ఆడిటింగ్ అని అంటే సింపుల్గా చెప్పాలనంటే ఒక సంవత్సర కాలంలో ఒక కంపెనీలో జరిగినటువంటి వ్యవహారాలన్నింటినీ ఒక క్రమ పద్ధతిలో రాశారా లేదా, దానిలో వచ్చినటువంటి విలువలు యథార్థంగాను ఖచ్చితంగాను ఉన్నవా లేదా అని నిరూపణ చేయడానికి నిర్వహించేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరీక్షని మనం ఏమని చెప్తామంటే ఆడిటింగ్ అని చెప్తాం. మరి ఇక్కడ మనకి సెకండ్ శోధన, ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటి, ఈ శోధన గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఆడిటింగ్ అంటే మనకి ఆల్రెడీ తెలుసు కాబట్టి దాని గురించి పెద్దగా డిస్కస్ చేయని అవసరం లేదు. అయితే ఇన్వెస్టిగేషన్, శోధన అంటే ఏంటి, దాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఆడిటింగ్కి అలానే శోధనకి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ని మనం డిస్కస్ చేద్దాం. శోధన అనగానేమి, అసలు వాట్ ఈజ్ ఇన్వెస్టిగేషన్ అనంటే ఒక ప్రత్యేకమైన ఉద్దేశంలో ఖాతా పుస్తకాలను తదితర రికార్డులను పరీక్ష చేయడాన్ని శోధన అంటారు. అంటే మనకి అకౌంటింగ్కి ఇది కొంచెం విరుద్ధంగా ఉంటుంది. ఎలా అనంటే ఆడిటింగ్కి సంబంధించి అకౌంట్లో ఉన్నటువంటి ఖాతాలన్నింటినీ తనిఖీ చేయడాన్ని పరీక్షించడాన్ని మనం ఏమని చెప్తామంటే ఆడిటింగ్ అని చెప్తాం. ఇక్కడ శోధన అనేది ఖాతా పుస్తకాలనే కాకుండా, అంటే అకౌంటింగ్ యొక్క విలువలనే కాకుండా తదితర రికార్డులను కూడా పరీక్ష చేయడాన్ని శోధన అంటారు. ఇది మామూలుగా ఆడిట్ చేసే పద్దు పుస్తకాల పరీక్ష కాదు. అంటే ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఆడిటింగు అలానే ఇన్వెస్టిగేషను రెండు ఒకటి కాదు అని అర్థం చేసుకోవాలి. పద్దు పుస్తకాలనే అంటే అకౌంటెన్సీని అబ్జర్వ్ చేస్తే లేకపోతే ఇన్వెస్టిగేషన్ చేస్తే లేదా దాని గురించి వెరిఫై చేస్తే అదేమవుతుంది అని అంటే ఆడిటింగ్ అవుతుంది. అయితే ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అనేది నాట్ ఓన్లీ అకౌంటెన్సీ అండ్ ఆల్సో అదర్ రికార్డ్స్. అంటే ఇక్కడ ఖాతా పుస్తకాలనే కాకుండా ఇతర తదితర రికార్డులను కూడా చూసే దానిని మనం ఏమని చెప్తామంటే శోధన అంటున్నాం. అందుకని ఇది ఖాతా పుస్తకాలను చేసేటువంటి ఆడిటింగ్ కాదు అని చెప్తున్నాం. సాధారణంగా ఇన్వెస్టిగేషన్ అనేది ఎప్పుడు చేస్తారు, ఎందుకు చేస్తారు, ఏ ఏ సందర్భాల్లో చేస్తారని అంటే ఒక వ్యాపార సంస్థను కొనుగోలు చేయడానికి దాని ఆర్థిక స్థితిని పరిశీలించి దాని లాభదాయకతను అంచనా వేసి దానికి చెల్లించదగు మూల్యాన్ని లెక్కగట్టడానికి లేదా ఒక వ్యాపారంలో జరిగే మోసాన్ని సంబంధించిన సత్యాలను నిరూపణ చేయడానికి లేదా ఒక సంస్థకు అప్పులిచ్చే ముందు దాని ఆర్థిక స్థితిని అంచనా వేయడానికి లేదా మరి ఏ ఇతర ఉద్దేశంతోనైనా ఖాతా పుస్తకాలను ప్రత్యేకించి పరీక్ష చేయడాన్ని శోధన అంటారు. అంటే ఇక్కడ శోధన అనేది ఏ ఏ సందర్భాల్లో చేస్తారు అని అంటే ఒక వ్యాపార సంస్థ మరొక వ్యాపార సంస్థని కొనుగోలు చేసే సందర్భంలో కానీ, రెండవది ఒక వ్యాపార సంస్థ యొక్క ఆర్థిక స్థితిని
దాన్ని పరిశీలించి దాని లాభదాయకతను, అంటే ఒక వ్యాపార సంస్థ యొక్క పరిస్థితిని, దాని యొక్క ప్రస్తుత స్థితిని గమనించి దాని యొక్క లాభదాయకతను అంచనా వేయడానికి కానీ, 3 దానికి సంబంధించి దాని లాభదాయకతను బట్టి దానికి ఎంత చెల్లించాలి అనే దాన్ని తెలుసుకోవడానికి కానీ, లేదు 4 వ్యాపారంలో జరిగేటువంటి మోసాలన్నింటినీ దానికి సంబంధించినటువంటి నిజాలని తెలియపరచడానికి, నిరూపణ చేయడానికి. తర్వాత 5 ఒక సంస్థకు అప్పులిచ్చే ముందు దాని ఆర్థిక స్థితిని అంచనా వేయడానికి, లేదా మరి ఏ ఇతర కారణాలనైనా తెలుసుకోవడానికి ఖాతా పుస్తకాలతో పాటు ఇతర రికార్డులను కూడా ప్రత్యేకమైనటువంటి తనిఖీ చేసేటువంటి ఒక పద్ధతిని మనం ఏమని చెప్తామంటే ఇన్వెస్టిగేషన్, శోధన అని అంటారు. శోధనలో దాని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయనంటే, శోధనలో విమర్శనాత్మక స్వభావం కలదు కాబట్టి ఇందులో ప్రత్యేక రికార్డుల్లో పొందుపరిచిన వాస్తవాలను పరిశీలించడం జరుగుతుంది. అంటే ప్రతిదాన్ని విమర్శనాత్మకంగా చూస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి రికార్డుని కూడా చాలా క్షుణ్ణంగా ఈ ఇన్వెస్టిగేషన్ అనేది చూడడం జరుగుతూ ఉంటుంది. రెండవది, ఖాతా పుస్తకాలలో దొంగ లెక్కలు వ్రాసి ఉంటారనే ఉద్దేశంతో శోధకుడు శోధనా కార్యక్రమాన్ని ప్రారంభిస్తాడు. అంటే శోధకుడు అనేవాడు, ఇన్వెస్టిగేటర్ అనేవాడు ఏం చేస్తాడంటే ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఖాతా పుస్తకాలు, అంటే అకౌంటెన్సీలో ఖచ్చితంగా మిస్టేక్స్ ఉన్నాయి, అకౌంటెంటు ఖచ్చితంగా దీనిలో మిస్టేక్స్ చేశాడు అన్న ఉద్దేశంతో ఇన్వెస్టిగేషన్ అనేది ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది. మూడవది, శోధనలో ఖాతా పుస్తకాలను విశ్లేషణాత్మకంగా పరిశీలించుటయే గాక సంస్థ డైరెక్టర్లను, ఆడిటర్లను, ఇతర అధికారులను శోధకుడు వ్యక్తిగతంగా పరీక్షిస్తాడు. అంటే ఇక్కడ ఈ ఇన్వెస్టిగేటర్ అనేవాడికి కొంచెం అథారిటీ ఉంది. ఎలా అని అంటే ఒక కంపెనీని ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు, ఆ కంపెనీకి సంబంధించినటువంటి అకౌంటెన్సీని ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు దాన్ని తయారు చేసినటువంటి అకౌంటెంటుని, అలానే దానికి సర్టిఫై చేసినటువంటి ఆడిటర్ని, అలానే కంపెనీ యొక్క డైరెక్టర్లని, వీళ్ళందరినీ కూడా పర్సనల్గా మీట్ అయి తన యొక్క అభిప్రాయాన్ని తెలుసుకునే అధికారం ఇన్వెస్టిగేటర్కి ఉంది. తర్వాత ఆర్థిక సంబంధమైన విషయాలే కాకుండా సాంకేతిక, రాజకీయ, సామాజిక మొదలైన విషయాలను కూడా శోధకుడు పరిశీలిస్తాడు. అంటే ఇక్కడ తప్పు జరిగింది, ఆ తప్పును ఒకదాన్నే కాకుండా ఆ తప్పు చేయడానికి గల కారణాలు, అలానే ఆ కంపెనీలో ఉపయోగించేటువంటి టెక్నాలజీ గురించి కానీ, కంపెనీలో జరిగేటువంటి రాజకీయ వ్యవహారాల గురించి కానీ, సామాజిక బాధ్యతల గురించి కానీ, ఈ విషయాలన్నింటికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇన్వెస్టిగేటర్ పరిశీలిస్తాడు. శోధన ఉద్దేశానికి సంబంధించి ప్రత్యేక నియమాలు, చట్ట నిబంధనలు ఏమీ లేవు. అంటే ఆడిటింగ్ అనేది కొన్ని నామ్స్ ప్రకారంగా, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా చేయాలి. అలానే అకౌంటింగ్ అనేది కొన్ని ప్రిన్సిపల్స్కి అనుగుణంగా లేదా కొన్ని ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతూ అకౌంటెన్సీ తయారు చేయాలి. అయితే ఇన్వెస్టిగేషన్ అనే దాన్ని చేయడానికి ఎలాంటి నామ్స్, అంటే సూత్రాలు కానీ, ఎలాంటి కండిషన్స్ కానీ అనేవి లేవని చెప్పొచ్చు. తర్వాత సందర్భాన్ని బట్టి శోధన ఆధారపడి ఉంటుంది. అంటే ప్రతి కంపెనీకి శోధన అనేది ఖచ్చితమా అనంటే కాదు అని చెప్పొచ్చు. సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి మాత్రమే ఇన్వెస్టిగేషన్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. శోధకుడు తన రిపోర్టును తన క్లయింట్కు కానీ, తనకు నియమించిన అధికారికి కానీ సమర్పిస్తాడు. అంటే ఇన్వెస్టిగేటర్కి అలానే ఆడిటర్కి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం చూసినట్లయితే, ఆడిటరు ఎవరి చేత నియమించబడినా 3 రిపోర్ట్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఒకటేమో షేర్ హోల్డర్స్కి ఇస్తాడు, రెండవది డైరెక్టర్లకి ఇస్తాడు, మూడవది గవర్నమెంట్కి ఇస్తాడు. అయితే ఇక్కడ ఇన్వెస్టిగేటర్ని మనం చూసినట్లయితే తన యొక్క రిపోర్ట్ని ఎవరికి ఇస్తాడు అనంటే, తనని ఎవరైతే నియమించారో ఆ వ్యక్తికి కానీ, అంటే క్లయింట్కి కానీ, లేకపోతే తన నియమించినటువంటి అధికారికి కానీ మాత్రమే ఈ ఇన్వెస్టిగేషన్కి సంబంధించినటువంటి రిపోర్ట్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇలా ఆడిటింగ్కి పూర్తి విరుద్ధమైనటువంటిది ఇన్వెస్టిగేషన్.
అంటే ఇప్పుడు మనం ఇన్వెస్టిగేషన్ అనే దాని గురించి మనం మాట్లాడాం. ఇన్వెస్టిగేషన్ శోధన అనంటే ఏదైనా ఒక కంపెనీలో తప్పు జరిగిందన్న ఉద్దేశంతోనే ఖాతా పుస్తకాలను మరియు రికార్డులను ఇతర రికార్డులను పరిశీలించేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనం ఏమని చెప్తామంటే శోధన అని చెప్తాం. ఇది ఒక సంస్థ అమ్ముడు పోయే సందర్భంలో కానీ, ఒక సంస్థ మరొక సంస్థను కొనే సందర్భంలో కానీ, ఒక సంస్థ మరొక సంస్థకి అప్పులు ఇచ్చే సందర్భంలో కానీ, లేకపోతే ఒక సంస్థ మరొక సంస్థతో కలిసిపోయే సందర్భంలో కానీ, లేదా దాని యొక్క ఆర్థిక స్థితిని బట్టి దాని యొక్క లాభదాయకతను, దాని యొక్క భవిష్యత్తును అంచనా వేయడానికి కానీ, ఇతర కారణాలతో చేసేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి తనిఖీని మనం ఏమని చెప్తామంటే ఇన్వెస్టిగేషన్ అని చెప్తాం. ఇక మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ వచ్చి ఆడిటింగ్ అండ్ ఇన్వెస్టిగేషన్, డిఫరెన్సెస్ బిట్వీన్ ఆడిటింగ్ అండ్ ఇన్వెస్టిగేషన్. ఆడిటింగ్కి ఇన్వెస్టిగేషన్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ వచ్చి మనకి డిఫరెన్సెస్లో ఆడిటింగ్ను నిర్వహించే వ్యక్తిని ఆడిటర్ అంటారు. ఆడిట్ని ఎవరైతే నిర్వహిస్తారో ఆ వ్యక్తిని ఆడిటర్ అని చెప్తాం. ఈ ఆడిటింగ్ చేసేటువంటి వ్యక్తికి ఖచ్చితంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ అకౌంటెన్సీ నాలెడ్జ్ అండ్ ఆల్సో ఆడిటింగ్ నాలెడ్జ్ కూడా చాలా ఉండాలి అని చెప్తున్నాం. ఇక ఇందులో ఇన్వెస్టిగేటర్ గురించి మనం మాట్లాడినప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ చేసే వ్యక్తిని మనం ఏమని చెప్తామంటే ఇన్వెస్టిగేటర్ అని చెప్తాం. ఇక్కడ ఆడిటింగ్ చేసేవాడిని ఆడిటర్ అంటాం, ఇన్వెస్టిగేషన్ చేసేవాడిని ఇన్వెస్టిగేటర్ అని చెప్తాం. ఇక రెండవది సంస్థ యాజమాన్యము తరపున ఆడిట్ నిర్వహించడం జరుగుతుంది. ఆడిటింగ్ అనేది సంస్థ యొక్క యాజమాన్యం తరపున సంస్థలో ఉన్నటువంటి వ్యక్తుల కోసం, సంస్థ యొక్క ప్రయోజనాల కోసం, సంస్థ యొక్క స్థితిగతులను తెలుసుకోవడం కోసం ఆ సంస్థని ఆడిట్ చేయడం జరుగుతుంది. ఇక ఇన్వెస్టిగేషన్లో చూసేసరికి శోధన సంస్థ యాజమాన్యం తరపునే గాక బయటవారి తరపున కూడా నిర్వహించబడును. సంస్థ యాజమాన్యం అంటే కంపెనీలో ఉండేటువంటి యజమానుల ద్వారానే కాకుండా బయట వ్యక్తుల ద్వారా కూడా శోధన చేయించడం జరుగుతూ ఉంటుంది. మనం ఇందాక మాట్లాడాం, శోధన అనేది ఇన్వెస్టిగేషన్ అనేది ఒక సంస్థ మరొక సంస్థను కొనుగోలు చేసేటప్పుడు కొనే సంస్థ అంటే ఇది పూర్తిగా బయటది. ఈ బయట సంస్థ మన సంస్థనైనా ఇన్వెస్టిగేషన్ చేయించవచ్చు. రెండవది ఒక సంస్థకి మరొక సంస్థ అప్పులు ఇచ్చే సందర్భంలో అప్పిచ్చే సంస్థ ఈ సంస్థని ఇన్వెస్టిగేషన్ చేయించవచ్చు. అంటే ఇక్కడ అప్పిచ్చేది అలానే కొనేవి ఈ రెండు కూడా బయట యాజమాన్యాలు. ఇలాంటి సందర్భంలో యాజమాన్యమే కాకుండా అంటే సంస్థ యొక్క యాజమాన్యమే కాకుండా బయట వ్యక్తుల చేత కూడా ఇక్కడ మనకి ఈ ఇన్వెస్టిగేషన్ అనేది చేయించడం జరుగుతూ ఉంటుంది. మూడవది కంపెనీ సంస్థలకు ఆడిట్ తప్పనిసరి. అంటే 1956 చట్టాన్ని అనుసరించి ప్రారంభించిన ప్రతి కంపెనీకి కూడా ఆడిటింగ్ చేయించడం అనేది తప్పనిసరి. ఇది ఇన్వెస్టిగేషన్లో మాట్లాడితే, శోధనలో మాట్లాడితే ఇది ఐచ్ఛికము మరియు ఒప్పంద స్వభావం గలది. అంటే ఒక సంస్థ మరొక సంస్థ దగ్గర అప్పు తెచ్చుకునే సందర్భంలో మీ యొక్క ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్నాక నేను అప్పిస్తానని ఒక ఒప్పందం ద్వారా కానీ, లేకుంటే ఒక సంస్థ మరొక సంస్థను కొనుగోలు చేయడానికి కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా కానీ ఈ ఇన్వెస్టిగేషన్ అనేది చేయించడం జరుగుతూ ఉంటుంది. ఇక నాలుగవది సంస్థ యథాన్యాయ స్థితిని ప్రతిబింబించున్నట్లు పుస్తకాలను తయారు చేసిన వారో లేదో కనుగొనుటయే ఆడిట్ ప్రధాన ఉద్దేశ్యము. అంటే ఇక్కడ అకౌంటెంట్ తయారు చేసినటువంటి ఖాతా పుస్తకాలు ఖచ్చితంగాను యథార్థంగాను యథాన్యాయ స్థితిని ప్రతిబింబించేటట్లుగా అంటే కంపెనీ యొక్క ఉన్న పరిస్థితిని నిజాలను వెల్లడించిందా లేదా
అనేది తెలుసుకోవడానికి చేసేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరీక్షను మనం ఏమని చెప్తామంటే ఆడిటింగ్ అని చెప్తాం. శోధన ధ్యేయము ఏ ఉద్దేశముతో దానిని నిర్వర్తించుచున్నారో దాని మీద ఆధారపడి ఉండును. అంటే ఇంకా ఇందాక మనం మాట్లాడుకున్నాం ఏ సందర్భాల్లో శోధన చేస్తారనేది. ఒక సంస్థ మరొక సంస్థను కొనేటప్పుడు కానీ, అప్పిచ్చేటప్పుడు కానీ, ఒక సంస్థ యొక్క లాభదాయకతను లెక్కించి దాని విలువ లెక్కగట్టడానికి కానీ, మోసాలు జరిగినప్పుడు వాటి యొక్క నిజ విలువలను తెలుసుకోవడానికి కానీ, ఇలా ఆ ఇన్వెస్టిగేషన్ అనేది, శోధన అనేది ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విధంగా చేయబడుతూ ఉంటుంది. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఏ ఉద్దేశంతో చేయబడుతూ ఉందో ఆ ఉద్దేశాన్ని మీద ఆధారపడి ఉంటుంది. సంస్థ యథార్థ ఆర్థిక స్థితిని లేదా సంస్థ లాభదాయకతను లేదా సంస్థలో జరిగిన మోసమును గురించి వివరాలు తెలుసుకొనుట శోధన ఉద్దేశ్యము. ఇక్కడ మనకి ఆడిటింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే అకౌంటెంట్ చేసినటువంటి విలువలు ఖచ్చితంగాను యథార్థ న్యాయస్థితిని, నిజానిజాలను, యథాన్యాయ పరిస్థితులను వెల్లడిస్తుందా లేదా అనేది తెలుసుకోవడం ఆడిటింగ్ ప్రధాన ఉద్దేశ్యం. అయితే ఇక్కడ శోధన యొక్క ప్రధాన ఉద్దేశం మోసం జరిగిందా, లేకుంటే దాని యొక్క లాభదాయకత ఎలా ఉంది, లేకపోతే కంపెనీలో ఉన్నటువంటి విలువలు యథాన్యాయ స్థితిని చూపిస్తున్నాయా లేదా అనే విషయాలను తెలుసుకోవడానికి ఉద్దేశించింది. ఇక 5వది ఆడిటింగ్ సాధారణమైనది. ఇక అంటే సాధారణమైనది అని ఎందుకు చెప్తున్నానంటే గతంలో మనం మాట్లాడాం. ఈ రోజుల్లో సొంత వ్యాపారం మొదలుకొని 1956 చట్టాన్ని అనుసరించి ఫామ్ అయినటువంటి ప్రతి కంపెనీ కూడా ఆడిటింగ్ని ఖచ్చితంగాను నీట్గా ఉపయోగించడం జరుగుతోంది. అందువలన దీన్ని సాధారణమైనది అని చెప్తున్నాం. మరి ఇన్వెస్టిగేషన్ అనేది ఒక స్పెషల్ అన్నమాట. ఇది ప్రత్యేకమైనది. అంటే చాలా సందర్భాలలో ఎప్పుడో కానీ రేర్ పొజిషన్స్లో మాత్రమే చేసేదానిని ఇన్వెస్టిగేషన్ అని అంటాం. ఇక 6ది ఆడిటింగ్ సాధారణ ఆడిటింగ్ అయినట్లయితే ఖాతా పుస్తకాలను టెస్ట్ చెకింగ్ చేయడం జరుగుతుంది. అంటే ఆడిటింగ్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. కాకుంటే ఎలా చేస్తారని అంటే ఖాతా పుస్తకాలని జస్ట్ టెస్ట్ చెకింగ్ మాత్రమే చేయడం జరుగుతూ ఉంటుంది. శోధనలో ఎప్పుడు ఖాతా పుస్తకాలను సమగ్రంగా పరీక్షించడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్లో ఏం చేస్తారని అంటే ప్రతి విషయాన్ని కూడా, ప్రతి ఖాతా పుస్తకాన్ని కూడా డీటెయిల్డ్గా చూడడం జరుగుతూ ఉంటుంది. 7వది ఆడిట్లో సంస్థ ఖాతా పుస్తకాలను తనిఖీ చేసి తప్పులు ఉన్నట్లయితే సవరించడం జరుగుతుంది. అంటే ఆడిటింగ్ చేసేటప్పుడు ఆడిటరు అకౌంటెంట్ ఇచ్చినటువంటి వివరాల్లో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే వాటిని సరిచేసి విలువలను మార్చడానికి అవకాశం ఉంటుంది. అలానే ఇన్వెస్టిగేషన్ చూసినప్పుడు శోధనలో ఖాతా పుస్తకాలను సమగ్రంగా విమర్శనాత్మకంగా పరిశీలించడమే కాకుండా ఖాతా పుస్తకాల వెనుక దాగి ఉన్న సత్యాలను కూడా బయటపెడుతుంది. అంటే ఇక్కడ ఆడిటింగ్ ఏం చేస్తుందంటే తప్పులు వస్తే ఆ తప్పులను సవరించి నిజ విలువలని తెలియపరుస్తుంది. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అనేది ఏం చేస్తుందంటే ఈ తప్పులన్నింటినీ కనుక్కొని దానికి వెనుక ఉన్న కారణాలని ఆరా తీయడం జరుగుతూ ఉంటుంది. తర్వాత 8వది ఆడిట్ నియమిత కాలానికి జరుగును, అనగా 6 నెలలకు లేదా సంవత్సరానికి జరుగును. అంటే ఆడిటింగ్ అనేది జరిపించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి టైం పీరియడ్ ఉంటుంది, ఒక స్పెషల్ టైం పీరియడ్. ఆ టైం పీరియడ్ వచ్చి 6 నెలలు కావచ్చు, అంటే 6 నెలలకు ఒకసారి కావచ్చు, లేదా ఇయర్లీ వన్స్ సంవత్సరానికి ఒకసారి కావచ్చు. కానీ ఇన్వెస్టిగేషన్లో చూసేసరికి శోధనకు నియమిత కాలం అంటూ ఏమీ లేదు. 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు ఖాతా పుస్తకాలను పరీక్షించవచ్చు. అంటే ఒక కంపెనీ మరొక కంపెనీకి అప్పిచ్చేటప్పుడు కానీ, లేదా ఒక కంపెనీ మరొక కంపెనీని కొనుగోలు చేసే సందర్భంలో కానీ, ఇలాంటి పరిస్థితుల్లో అమ్ముడుపోయేటువంటి కంపెనీ లేదా అప్పు తీసుకున్నటువంటి కంపెనీ యొక్క పరిస్థితి గురించి ఇంచుమించుగా 3 సంవత్సరాల వెనుక ఖాతా పుస్తకాలను కానీ, లేదా 7 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఖాతా పుస్తకాలను కానీ, అంటే ఈ ఇయర్ నుంచి
3 years బ్యాక్ కానీ 7 years బ్యాక్ వరకు కూడా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతటినీ కూడా ఈ ఇన్వెస్టిగేషన్ అనేది సెర్చ్ చేయొచ్చు అన్నమాట. తర్వాత ఒకసారి ఆడిటింగ్లో ఆడిట్ చేసిన పుస్తకాలు మరొకసారి ఆడిట్ చేయించవలసిన అవసరము లేదు. అంటే ఇక్కడ ఆడిటింగ్ అనేది ఫైనల్ అని చెప్తున్నాం. ఆడిటరు ఒక రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ ఇంకా ఫైనల్. కానీ ఇన్వెస్టిగేషన్లో ఖాతా పుస్తకాలను ఆడిట్ చేయించినప్పటికీ శోధన చేయించుటకు అవసరము కావచ్చు. అంటే ఇక్కడ అకౌంటెంట్ ఇచ్చినటువంటి విలువల్లో తప్పులుంటే వాటిని సరిచేసి ఆడిటర్ ఫైనల్ రిపోర్ట్ ఇస్తాడు. కానీ ఈ ఇన్వెస్టిగేషన్లో ఆడిటర్ చేసినటువంటి రిపోర్ట్ల పైన కూడా ఇన్వెస్టిగేటరు రిపోర్ట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక ఆడిటింగ్లో 10వది, ఆడిట్ చేసేటప్పుడు ఆడిటర్ గణాంక సూత్రములు సక్రమముగా పాటించడం జరిగిందో లేదో చూస్తాడు. ఆడిట్ చేసేటప్పుడు ఆడిటర్ ఏం చేస్తాడంటే అకౌంటెన్సీని తయారు చేసినటువంటి అకౌంటెంటు అకౌంటింగ్ ప్రమాణాలని అకౌంటింగ్ సూత్రాలని ఖచ్చితంగా ఫాలో అయ్యాడా లేదా, అకౌంటింగ్ సూత్రాల ఆధారంగా ఈ వివరాలు లేదా ఈ ఖాతాలు తయారు చేశాడా లేదా అనే విషయాన్ని ఆడిటరు పరిశీలించడం జరుగుతుంది. ఇక ఇన్వెస్టిగేషన్లో శోధకుడు గణాంక సూత్రములను పట్టించుకోవాల్సిన పని లేదు. అంటే ఇక్కడ ఇన్వెస్టిగేటర్కి అకౌంటింగ్ యొక్క ప్రమాణాల మీద కానీ సూత్రాల మీద కానీ అలానే గణాంక సూత్రాలు అకౌంటింగ్ సూత్రాల మీద అవగాహన ఉండనవసరం లేదు. అంటే వాటిని పెద్దగా పట్టించుకోని అవసరం లేదు. ఆడిటర్ అయితే అకౌంటింగ్ సూత్రాల ఆధారంగా ప్రమాణాల ఆధారంగా వివరాలు తయారు చేయబడినవా లేదో చూస్తాడు. ఇక్కడ ఇన్వెస్టిగేటర్ అయితే అవేమీ చూడడు. ఇక 11వది, అర్హత గల ఆడిటర్లు మాత్రమే ఆడిట్ చేయాలి. అంటే ఇక్కడ ఆడిట్ చేయాలి అని అంటే ఖచ్చితంగా ఆడిటర్కి ఏమి ఉండాలి, క్వాలిఫికేషన్ CA చార్టర్డ్ అకౌంటెన్సీ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. ఇక ఇన్వెస్టిగేటర్ విషయానికి వచ్చేసరికి శోధనకు ప్రత్యేకమైన అర్హతలు ఏమీ అవసరం లేదు. కానీ అనుభవం గల వారిని శోధకులుగా నియమించడం జరుగును. అంటే ఇన్వెస్టిగేటర్కి ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేదని చెప్తున్నాం. కానీ దీన్ని చెయ్యాలి అని అంటే ఇన్వెస్టిగేటర్కి ఒక మంచి ప్రత్యేకమైనటువంటి అర్హత లేదా అనుభవం కలిగినటువంటి వ్యక్తులు చేస్తారన్నమాట ఇన్వెస్టిగేషన్ అనేది. ఆడిటర్లో 12th, ఆడిటర్ తన విధి నిర్వహణలో ప్రతి విషయమును అనుమానించే వైఖరిని అవలంబించవలసిన పని లేదు. తొలి ముఖ్యమైన సాక్ష్యాధారాలని పట్టించుకుంటే సరిపోవును. అంటే ఇక్కడ ఆడిటర్ అనేవాడు అకౌంటెంట్ ఇచ్చినటువంటి ప్రతి విషయం పైన, యాజమాన్యం ఇచ్చినటువంటి ప్రతి సమాచారం పైన, అకౌంటెంట్ తయారు చేసినటువంటి ప్రతి ఖాతా పైన అనుమానం పడాల్సిన అవసరం లేదు. అయితే తొలి ముఖ్యమైన అంటే ఫస్ట్లో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ మీద తను డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ ఆర్ డీటెయిల్ సెర్చింగ్ చేస్తే సరిపోతుంది. కానీ శోధకుడికి మాత్రం శోధనలో శోధకుడు అన్నింటికి పూర్తి సాక్ష్యాధారాలు ఉంటే తప్ప ధృవీకరించడు. అంటే ఏదైనా ఒక వ్యవహారం జరిగితే ఆ వ్యవహారం జరిగినట్లుగా సాక్ష్యాధారం ఉంటేనే ఇన్వెస్టిగేటర్ దాన్ని ఒప్పుకుంటాడు, లేకపోతే ఒప్పుకోడు. తర్వాత 13వది, ఆడిటర్ తన రిపోర్టును కంపెనీ చైర్మన్కు లేదా మేనేజింగ్ డైరెక్టర్కు పంపుతాడు. అంటే ఇక్కడ ఆడిటర్ తన రిపోర్టును కంపెనీ చైర్మన్కు లేదా మేనేజింగ్ డైరెక్టర్కి పంపుతాడు. ఇక్కడ ఆడిటర్ ఎవరి చేత నియమించబడతాడో అంటే కంపెనీ యొక్క వాటాదారుల చేత కానీ, ప్రభుత్వం చేత కానీ, లేకపోతే కంపెనీ డైరెక్టర్లు చేత కానీ నియమించబడితే ఈ వ్యక్తి ముగ్గురికి 3 రకాల రిపోర్ట్లని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఆడిటరు తన రిపోర్ట్ని ఎవరెవరికి ఇవ్వాలంటే కంపెనీ చైర్మన్కు లేదా మేనేజింగ్ డైరెక్టర్కి కూడా పంపుతాడు. ఇక్కడ శోధకుడు గురించి మనం మాట్లాడితే ఇన్వెస్టిగేషన్ గురించి, శోధకుడు తన రిపోర్టును తను నియమించిన పార్టీకి సమర్పిస్తాడు. అంటే ఈ ఇన్వెస్టిగేషను అనేది
చేసేవాడిని ఇన్వెస్టిగేటర్ అని చెప్తున్నాం. ఈ ఇన్వెస్టిగేటర్ని ఎవరైతే రిక్రూట్ చేశారో ఆ వ్యక్తికి మాత్రమే ఆ కంపెనీకి సంబంధించినటువంటి సమాచారాన్ని లేదా రిపోర్ట్ని అందించడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఆడిటర్ రిపోర్టు స్వభావరీత్యా సామాన్యమైనది. అంటే ఇక్కడ ఆడిటర్ ఇచ్చేటువంటి రిపోర్ట్ అనేది స్వభావరీత్యా సామాన్యమైనది. ఎలా అనంటే ఆడిటరు ఒక కంపెనీని ఆడిట్ చేసినప్పుడు ఆ కంపెనీ యొక్క యథాన్యాయ పరిస్థితి గురించి తను రిపోర్ట్లో పేర్కొనాలి. అంటే అన్నీ కూడా ఖచ్చితంగాను అకౌంటెంట్ చేసినటువంటి విలువల్లో ఏ విధమైనటువంటి మార్పులు ఆడిటర్ గుర్తించకపోతే, ఏ విధమైనటువంటి మార్పులు తప్పులు లేనందువలన ఆడిటర్ ఇచ్చేటువంటి రిపోర్ట్ ఏమవుతుందంటే క్లీన్ రిపోర్ట్ అవుతుంది, పరిశుద్ధ రిపోర్ట్ అని చెప్తాం. ఇక కొన్ని సందర్భాల్లో అకౌంటెంటు ఇచ్చినటువంటి విలువల్లో చాలా వ్యత్యాసాలు, మార్పులు, మోసాలు జరిగినప్పుడు దానికి సరైనటువంటి సమాచారం ఆడిటర్కి దొరకనప్పుడు, అందించినప్పుడు ఆడిటరు ఇచ్చే రిపోర్టు క్వాలిఫైడ్ రిపోర్టు. అంటే కంపెనీ యొక్క పరిస్థితిని బట్టి, ఆడిటర్కి లభ్యమైనటువంటి సమాచారాన్ని బట్టి, లేకపోతే ఆడిటరు పరిశీలనను బట్టి ఆడిటరు ఇచ్చే రిపోర్ట్లు సామాన్యమైనవి. కానీ ఇక్కడ ఇన్వెస్టిగేటర్ గురించి మనం మాట్లాడితే శోధకుడి రిపోర్టు విశిష్టమైంది మరియు పూర్తి విమర్శనాత్మకమైనది. ఇన్వెస్టిగేటర్ అనేవాడు వాడిచ్చేటువంటి రిపోర్ట్ అనేది స్పెషల్ అన్నమాట. అంటే విశిష్టమైనది, ప్రత్యేకమైనది. అంటే ఇక్కడ అకౌంటెంటు చేసినటువంటి విలువలని ఆడిటర్ చూస్తే, ఈ ఇన్వెస్టిగేటర్ అనేవాడు అకౌంటెంట్ చేసినటువంటి అకౌంటెన్సీతో పాటు ఆడిటర్ చేసినటువంటి రిపోర్ట్స్ని కూడా వెరిఫై చేసే రైట్ ఇన్వెస్టిగేటర్కి ఉంది. అందువలన ఇద్దరూ సరిచూసినా చేసినటువంటి విలువలు ఇన్వెస్టిగేటర్ చూడడం వలన ఇన్వెస్టిగేటర్ ఇచ్చేటువంటి రిపోర్టు చాలా విశిష్టమైనది మరియు విమర్శనాత్మకంగా. అంటే ఎవరిని విమర్శిస్తారు? ఒక పక్కన అకౌంటెంట్ని, మరొక పక్క ఆడిటర్ని, కంపెనీ యొక్క పరిస్థితులని పూర్తిగా విమర్శించేటువంటి అవకాశం కలిగినటువంటి దాన్ని మనం ఏమని చెప్తామంటే ఇన్వెస్టిగేషన్ అని చెప్తాం. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అనేది ఆడిటింగ్ పూర్తి అయిపోయిన తర్వాత గతంలో మాట్లాడినట్లుగా 3 సంవత్సరాలకి కానీ 7 సంవత్సరాలకు ఒకసారి కానీ, అంటే కంపెనీ యొక్క పరిస్థితిని తెలుసుకోవడానికి నేరుగా కంపెనీ యాజమాన్యం వారే కానీ బయట వ్యక్తులు కానీ చేయించే దానిని మనం ఏమని చెప్తామంటే ఇన్వెస్టిగేషన్ అని చెప్తాం. ఈ ఇన్వెస్టిగేషను చేసేటువంటి వ్యక్తి ఒక అర్హత కలిగి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయితే అనుభవం మాత్రం ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఇక్కడ అకౌంటెన్సీ ఎండ్ అయిన తర్వాత ఆడిటింగ్ ప్రారంభమవుతుంది. ఈ ఆడిటింగ్లో ఎలాంటి తప్పులు లేవని ఆడిటర్ సర్టిఫై చేస్తే అది ఆడిట్ రిపోర్ట్ అవుతుంది. ఇన్వెస్టిగేటర్ అనేవాడు ఆడిటరు ప్లస్ అకౌంటెంట్ ఇచ్చినటువంటి అకౌంటెన్సీని, అదర్ రికార్డ్స్ని కూడా ఇన్వెస్టిగేషన్ చేసి తనని ఎవరైతే నియమించారో, ఏ పర్పస్లో అయితే ఇన్వెస్టిగేషన్ చేశారో దానిపైన ఒక రిపోర్టుని అందించడం జరుగుతుంది. ఈ విధంగా ఆడిటింగ్కి మరియు ఇన్వెస్టిగేషన్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ని, అలానే రిలేషన్ని చూడడం జరిగింది. చాలా సందర్భాల్లో ఆడిటింగ్కి ఇన్వెస్టిగేషన్కి మధ్య ఎలాంటి వ్యత్యాసము లేదు, డిఫరెన్సెస్ లేవని చెప్పొచ్చు. కానీ మనం ఇదే టాపిక్ని కొంచెం డెప్త్గా ఈ విధంగా ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటే ఇన్ని రకాల వేరియేషన్స్ ఆర్ డిఫరెన్సెస్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఆడిటింగ్ చేసేవాడిని ఆడిటర్ అంటాం, ఇన్వెస్టిగేషన్ చేసేవాడిని ఇన్వెస్టిగేటర్ అని చెప్తాం. ఇక్కడ ఈ ఆడిటర్కి రెమ్యునరేషన్ ఎవరిస్తారంటే ఆడిటర్ని నియమించినటువంటి వ్యక్తులు కంపెనీ వచ్చినటువంటి లాభాల్లో నుంచి కానీ, లేకపోతే నియమించినటువంటి వ్యక్తులలో నుంచి కానీ ఈ ఆడిటర్కి రెమ్యునరేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ను ఎవరైతే చేయించుకుంటున్నారో, అంటే ఏ ఓనర్ లేకపోతే అవుటర్ ఎవరైతే చేయించుకుంటున్నారో ఆ వ్యక్తే ఇన్వెస్టిగేటర్కి రెమ్యునరేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడితో ఈ టాపిక్ని క్లోజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో మరొక న్యూ టాపిక్ని మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.